in the place where God is. దేవుడు ఎక్కడైతే ఉంటున్నాడో ఆ స్థలంలో వారు ఉండే అవకాశము వీలు లేదండి. They cannot receive the eternal life. దేవుడిచ్చే నిత్య జీవాన్ని వారు పొందుకునే అవకాశం లేదు. They cannot be in the presence of the living God. సజీవుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో వారు ఉండే వీలు లేదు. Now we see here, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, Lot's wife, even though she knew what was going to happen, ఏదైతే జరగబోతుందో ఆ విషయాన్ని గురించి ఆమె ఎరిగి ఉన్నప్పటికీ కూడా, even though the warning was clearly given to her, రాబోతున్న ఉపద్రవాన్ని గురించిన ముందస్తు హెచ్చరిక ఆమెకి ఇవ్వబడిన, she was destroyed. ఆమె నాశనం అయిపోయింది. Thirdly, మూడోదిగా, Lot's wife perished because even though she took some effort to save herself. తనను తాను రక్షించుకోవడానికి కొంతమేర ప్రయత్నం చేసినా కూడా నాశనం అయిపోయింది. Now what is the effort? ఏంటి ఆమె చేసిన ప్రయత్నం? Actually she did not make much effort. ఎంతో ఎక్కువ ప్రయత్నం ఏం చేయలే వాస్తవానికి. The angel pressurized them and took them out of that town. దేవుని యొక్క దూత ఆ ప్రదేశం నుండి బలవంతంగా వారిని బయటికి లాక్కొచ్చాడు. Lot, his wife and 2 daughters, లోతు అతని యొక్క భార్య, 2 కుమార్తెలు, they were taken out of the city. ఆ యొక్క పట్టణంలో నుండి వారు బయటికి బలవంతంగా తీసుకురాబడ్డారు. Run for your life. మీ జీవితాల కోసం, మీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి మీరు బయటికి పారిపోండి. Don't look back. వెనక్కి తిరిగి చూడొద్దు. Run for your life. మీ ప్రాణాల కోసం మీరు బయటికి పరిగెట్టండి. But what happened? ఏం జరిగిందండి? She lost her life. తమ జీవితాన్ని పోగొట్టుకుంది, ప్రాణాన్ని పోగొట్టుకుంది. She lost her life. తన జీవితానికి ప్రాణం పోగొట్టుకుంది ఆమె. Brother, sister, this evening, ఈ సాయంకాల సమయంలో ప్రియమైన సహోదరుడా, సహోదరి, you have made an effort to come here. ఇక్కడికి రావడానికి మీరు కొంత ప్రయత్నం చేశారు. You have made the effort and you have come to listen to God's word. దేవుని వాక్యం వినడానికి మీరు కొంతమేర ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చారు. Whatever may be your problems, మీ సమస్యలు ఏమైనా, you may be having a physical problem in your body. మీ శరీరంలో శారీరకమైన రుగ్మతలు లాగా సమస్యలు మీకు ఉండొచ్చు. You may be having a problem in your మీ family. కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు. You may be having a problem in the society. ఇలాగ సమాజంలో సమస్యలు Or ఉండొచ్చు. you may be having a problem in your job. లేకపోతే మీ ఉద్యోగ విషయంలో సమస్యలు ఉండొచ్చు. You have come here to see that somehow the problem is solved. ఏదో ఒక రకంగా నాకున్న సమస్య పరిష్కరించబడాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు. But tonight God is speaking to you. అది రాత్రి వేళ ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. Don't worry about those earthly problems. భూ సంబంధమైన సమస్యల గురించి మీరు తొందరపడకండి. First settle your heavenly problem. పరలోక సంబంధమైన కూడా ఒక సమస్య ఉంది, దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం First చేయండి. settle your spiritual problem. ఆత్మీయమైనటువంటి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం If you are in the right place, నీవు గనుక సరైన స్థలంలో ఉంటే the blessings will follow you. నీ యొక్క ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. It says, God's word says, దేవుని వాక్యం అంటుంది, first seek ye the kingdom of God. మొదట ఆయన రాజ్యమును మీరు వెతకాలి. First seek ye the kingdom of God. మొదట మీరు ఆయన రాజ్యమును వెతకాలి. All these earthly blessings will follow you. అప్పుడు భూ సంబంధమైనటువంటి So ఆశీర్వాదములన్నీ కూడా seek after the spiritual blessings. కాబట్టి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాల కోసం అన్వేషించాలి. This woman, Lot's wife, కాబట్టి లోతు యొక్క భార్య, you know what happened? ఏం జరిగింది? She tried to do many things. అనేక పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. She was very good to those angels. ఆ దేవదూతలు ఎంతో మంచిగా ప్రవర్తించింది. She gave hospitality to them. మంచి ఆతిథ్యం ఇచ్చింది వారికి. She received them. వారిని ఎంతో చక్కగా ప్రేమపూర్వకంగా స్వీకరించింది. She wanted the blessing in the same place and she didn't want to be in the God's place. ఎక్కడైతే ఆమె ఉందో ఆ స్థలంలో ఉండి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలనుకుంది, కానీ ఆశీర్వాదం కొరకు దేవుడు ఉండమని చెప్తున్న స్థలంలోకి రావడానికి ఇష్టపడాల. Many times అనేక సార్లు we want God to intervene. We want God to intervene in our lives. మన జీవితాల్లోనికి దేవుడు ఆయన ప్రవేశించాలని కోరుకుంటాం. We want God to bless us. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాం. We want God to take away all our problems. మనకున్న సమస్యలను దేవుడు తీసేయాలని కోరుతాం. But we don't want to go out of the place where God wants you to be. అయితే దేవుడు మనల్ని ఏ స్థలంలో ఉండాలని కోరుతున్నాడు అక్కడ ఉండడానికి ఇష్టపడం. You want to stay in your own place and command God to do what you want. నీకు ఇష్టమైనటువంటి ఆ స్థలంలో నీవు ఉంటూనే దేవుడు వచ్చి అక్కడికి నిన్ను ఆశీర్వదించాలని కోరుతాడు. But God says, దేవుడు అంటున్నాడు, when you obey me, I will bless you. నీవు నాకు విధేయత చూపిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. When you obey me, I will take care of you. నీవు నా మాటకు లోబడితే నీ జీవితంలో ఆ విషయాలన్నీ గురించి నేను పట్టించుకుంటాను. Here we see Lot's wife tried to do everything, but she wanted to be in the same place. అయితే చాలా ప్రయత్నం చేసిన ఆశీర్వాదం పొందడానికి, కానీ ఆమె ఎక్కడైతే ఉన్నదో అదే స్థలంలో ఉండిపోయిందండి. You see here, fourthly, నాలుగవదిగా చూస్తున్నాం, she committed only one sin. ఒకే ఒక్క పాపము చేసింది ఆమె. Only one sin. ఒక్క పాపమే. What is that sin? ఏంటి ఆ పాపం? She looked back. వెనక్కి తిరిగి చూడటమే ఆ పాపం. That's all she did. అంతేనే ఆమె చేసింది, వెనక్కి తిరిగి చూసింది అంతే. Now we can say only one sin God could have been merciful. మీరు అనొచ్చు ఏమనంటే ఒక్క పాపమే కదండి, దేవుడు కనికరించొచ్చు కదా.
But that sin of unbelief, అయితే అవిశ్వాసం అనేటువంటి ఆ పాపం, that is the sin. అదేనండి ఆమె చేస్తున్న పాపం. When God speaks to you, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, when God tells you the way out of your problem, నీకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటకు రమ్మని దేవుడు నీతో చెప్తున్నప్పుడు, when you don't believe, నీవు ఆయన మాట మీద విశ్వాసం ఉంచకపోతే, when you want to go in your own way and ask God to bless you, నీ సొంత విధానంలో నీవు ముందుకెళ్ళిపోతా దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరితే, not only you stay in your problem, you'll be destroyed totally. ఆ నీ యొక్క సమస్యను అడ్డుపెట్టుకోవడం మాత్రం కాదు, సమూలంగా నీవు నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. Now you see here, she was almost close to the place where God wanted him to be. దేవుడు ఏ స్థలములో వారు ఉండాలని ఆయన కోరాడు, ఆ స్థలానికి ఇంచుమించు సమీపంగా వచ్చేసింది ఆమె. She came very close to Zoar, ఆ స్థలమునకు చాలా సమీపంగా వచ్చేసింది. but she looked back. అయితే వెనుకకు తిరిగి చూసింది. Almost she reached her destination. ఆ చేరాల్సినటువంటి గమ్యానికి ఇంచుమించు చేరిపోయింది. ఇంకా Almost she was saved. ఇంచుమించు రక్షించబడింది. You have come to God's house, నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, God's presence. దేవుని సంధిలోకి You are వచ్చావు, listening to God's word. నీవు దేవుని మాటలు వింటున్నావు. You are almost at the door of salvation. రక్షణ పొందేటువంటి ఆ రక్షణ ద్వారమున వద్దకు వచ్చేసావు నువ్వు. But I tell you, అయితే నీతో చెప్తున్నాను, she rejected and looked back. ఆ దేవుని యొక్క మాటను విసర్జించి వెనుకకు తిరిగి చూసింది. What happened? ఏం జరిగిందండి? She was lost. ఆమె నాశనం అయిపోయిందండి. Tonight, ఈ రాత్రి వేళ the Holy Spirit of God is speaking to you. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. You are in the right place. మీరు సరైన స్థలంలో ఉండాల్సిన స్థలంలో ఉన్నారు. You are almost in the place where you can get your salvation. నీ యొక్క రక్షణను ఎక్కడైతే మీరు పొందుకోగలరో ఆ ప్రదేశానికి మీరు వచ్చారు. But the Holy Spirit of God is telling అయితే you, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మీతో, look unto me. నా వైపునకు చూడండి, Look unto me. నా వైపు చూడండి, Look at my cross. నా యొక్క మాటలు, Cross. నా కలువరి శిలువను చూడండి, You see the cross of Calvary. కలువరి శిలువను చూడండి. For your sake, మీకోసం, for your problem, మీ సమస్యల for your sickness, నీ బలహీనత for your కోసం, sin, నీ యొక్క పాపముల కోసం I shed my precious నా blood. ప్రశస్తమైన రక్తాన్ని మీకోసం For చిందించాను. your sickness, మీ బలహీనతల కోసం my body was broken నా for you. శరీరము మీకోసం నలుగుబడి. Tonight, ఈ రాత్రి repent of your sin. నీ పాపాల గురించి పశ్చాత్తాపడు. Leave your old life. నీ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టు. Separate yourself from that. ఆ యొక్క స్థితి నుంచి నేను వేరుపరచుకో. Come out of that place. ఆ ప్రదేశం నుండి బయటకు రా. Come unto me, all ye that bear labor and are heavy labor. ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారులారా నా Come unto me. ఎదుకు రండి అంటున్నాడు. Repent. మారు మనసు I పొందండి. will give you rest. అప్పుడు నేను నీకు I'll give you peace which passeth all understanding. నీకు విశ్రాంతినిస్తాను, సమస్త జ్ఞానముకి మించిన I'll give you eternal life. నిత్య జీవాన్ని ఇస్తానంట. Tonight, ఈ రాత్రి your old condition will be changed. నీ యొక్క పరిస్థితి అంతా కూడా మార్చబడబోతుంది. If you're a believer, నీ ఒక విశ్వాసం అయితే, if you're gone back, ఒకవేళ వెనక్కి తిరిగిపోయి ఉంటే, God is calling you. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. God is calling you. నిన్ను మళ్ళీ తిరిగి పిలుస్తున్నాడు. Lot reached the destination. లోతు ఆ గమ్యమును చేరుకున్నాడు. Lot's wife was destroyed. లోతు యొక్క భార్య నాశనం అయిపోయింది. What is your condition? ఈ రాత్రి నీ పరిస్థితి, What is your decision tonight? ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? Do you want to look back? నీ వెనక్కి తిరిగి చూడాలనుకుంటున్నావా? Or look at him, the author and finisher of your faith? లేకపోతే నీ విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు What చూడాలనుకుంటున్నావా? is your spiritual condition tonight? ఈ రాత్రి నీ ఆత్మీయ స్థితి ఏమై ఉంది? Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Shall we pray? ప్రార్థన Shall చేసుకుందాం. we all close our eyes? అందరూ కూడా కళ్ళు మూసుకొని దయచేసి, Shall we all close our eyes? అందరూ కూడా కళ్ళు మూసుకొని Search ప్రార్థనలో our ఉండండి. own hearts and మన lives. హృదయాలు, మన జీవితాలు పరిశీలన చేసుకుందాం, పరిశోధన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కళోసంలో దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తున్నాడు. నీవు నోరు తెరిచినట్లయితే నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడతా ఉన్నారు. ఇక్కడ వరకు నాళ్ళు లోతు భార్యను మన ముందు ఉంచుతా ఉన్నారు. ప్రభు రాకడ బహు సమీపం ఉంటున్న ఈ దినాల్లో లోతు లోతు దినాల్లో జరిగినట్లుగానే ఈ దినాల్లో మనుషుల జీవితాలు ఉండినట్లుగా చూస్తా ఉన్నాం. 10 నిమిషాలు లోతు భార్య, అయ్యో ప్రార్థనా పరుడు నీతిమంతుడైన భర్తను కలిగిన లోతు భార్య భర్త యొక్క ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోలేకపోయింది.